హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఈస్ బై వందన యూట్యూబ్ ఛానల్. నేను మీ వందన. ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా? గోంగూర కోడిగుడ్డు అండి. రుచి అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అలాగే ఇప్పుడు చేసినప్పుడు వెంటనే కంటే కూడా సాయంత్రం తింటే ఆ గుడ్డు రుచి ఇంకా బాగుంటుంది. ఇది ఎలా చేసుకోవాలి, చాలా సింపుల్ విధానం అండి చేయడం అన్నది నేనైతే చూపిస్తున్నాను. ముందుగా మన వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. దీనికోసం నేనైతే ఒక 2 కట్టల గోంగూరను తీసుకొని శుభ్రంగా ఆకులు మాత్రమే తెంచుకొని వాష్ చేసి పెట్టుకున్నానండి. దీన్ని ఇప్పుడు మనము వేయించుకుందాము. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి ఒక 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆకంతా మంచిగా వేగాలి కాబట్టి ఆయిల్ వేడైన తర్వాత ముందుగా మనం తీసుకున్న ఆకునంతా ఇందులో అయితే వేసేసుకోవాలండి. నేను తీసుకున్నది 2 కట్టల గోంగూర ఆకండి. అలాగే నేను ఇక్కడ 6 కోడిగుడ్లను అయితే వాడుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే గుడ్లు ఎక్కువగా కూడా వేసుకోవచ్చు, కానీ ఈ గోంగూర రుచి అన్నది గుడ్డుకు మంచిగా పడుతుందనమాట. మంచిగా బట్టి గుడ్డు రుచి చాలా బాగుంటుంది. అందుకని గోంగూర మంచిగా తీసుకొని ఇదంతా లో ఫ్లేమ్లో పెట్టి వేయించేసుకోవాలండి. ఆకు త్వరగా ఫ్రై అయిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టి ఇలా అంతా దగ్గర పడేలాగా ఫ్రై చేసుకోండి. కొంతమందికి ఆకులాగే ఉంటే నచ్చుతుంది, కానీ మేమైతే కొంచెం పేస్ట్ లాగా చేసుకుంటాను అనమాట. ఎందుకంటే పిల్లలు తినడానికి ఆకులు తింటే తీసి పడేస్తారు, కానీ పేస్ట్ అయితే అన్నంలో కనిపిస్తే వాళ్ళు తినేస్తారు కాబట్టి నేను పేస్ట్ చేసుకుంటాను. అందుకని ఇదంతా దగ్గర పడిపోయిన తర్వాత తీసి చల్లార్చిన తర్వాత నేను గ్రైండర్ పాత్రలో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకుంటాను అనమాట. గోంగూర మాత్రమే కాకుండా దీంట్లోకి నేను పచ్చిమిరపకాయలు కూడా వేసి గ్రైండ్ చేస్తాను. దానికోసం అదే కడాయిలోకి ఇంకాస్త ఆయిల్ కూడా వేసేసుకొని దాంట్లోకి ఒక 8 వరకు పచ్చిమిరపకాయల్ని నేను కట్ చేసి వేసుకుంటున్నానండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ బదులుగా నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి ముక్కల్ని వేసి వేయించి ఇవన్నీ వేగిన తర్వాత పేస్ట్ చేసుకుంటాను అనమాట. మీరు కావాలి అనుకుంటే కర్రీ చేసేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఇలా ముక్కలే వేసుకుంటున్నాను. ఈ ముక్కల్ని వేయించి పేస్ట్ చేస్తే ఆ రుచి ఇంకా బాగుంటుంది. అందుకని ముక్కలు వేసానండి. ఇవన్నీ తీసిన తర్వాత అదే కడాయిలోకి ఇంకాస్త ఆయిల్ కూడా వేసేసుకొని నేను ఇప్పుడు కర్రీ అయితే చేస్తున్నాను. దీంట్లోకి ముందుగా పోపు దినుసుల్లాగా జీలకర్ర అలాగే కొద్దిగా ఆవాలని వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి. లైట్గా ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని నేను ఇందులో వేసుకుంటున్నానండి. వాటిని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకుంటున్నాను. అలాగే ఒక 3 వరకు పచ్చిమిరపకాయలను కూడా వేసి లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోండి. నేను ఇదే కడాయిలో చేయడం వల్ల కడాయి అన్నది వేడెక్కువగా ఉంటుంది కాబట్టి ఎడ్జెస్ అంటే మనం గోంగూర వేయించుకోవడం వల్ల ఎడ్జెస్ అన్నీ కొద్దిగా నల్లబడుతున్నాయండి. కానీ ఇలాగే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కావాలనుకుంటే వేరొక కడాయిలో కూడా చేసుకోవచ్చు, కానీ ఈ ఫ్లేవర్ ఇంకా సూపర్ ఉంటుంది. అలాగే ఉల్లిపాయలు వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసేసుకొని అంతా దగ్గర పడేలాగా వేయించుకొని ఒక మీడియం సైజు టమాటోని నేను చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. టమాటో ఇందులో వేయడం అన్నది నెక్స్ట్ లెవెల్ టేస్ట్ అండి. అది గుర్తుపెట్టుకోండి. కొంతమందికి టమాటో నచ్చదు, అలాంటి వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. కానీ టమాటో క్వాంటిటీ చాలా తక్కువ అయినా కూడా టేస్ట్ అయితే బాగుంటుంది. అందుకే నేను టమాటో వేసుకున్నాను. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇదంతా మంచిగా వేగనివ్వాలండి. మూత పెట్టి లో ఫ్లేమ్లో టమాటా మగ్గేంత వరకు మగ్గించండి. తర్వాత మళ్ళీ మూత తీసి అంతా ఒక దగ్గర కాగా వచ్చిన తర్వాత ముందుగా మనము గోంగూర, మిరపకాయలు అలాగే అల్లం వెల్లుల్లి ముక్కలు అన్నీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలండి. ఇందులో వేసేసి లో ఫ్లేమ్ పైన మనము మిక్స్ చేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉంచేసుకుంటే ఆల్రెడీ ఇది వేగింది. అయినా కూడా నూనెలో వేయిస్తే మీదంతా ఆయిల్ ఇలా పేరుతుందనమాట. అప్పుడు ఈ వేగిన గోంగూర పేస్ట్ రుచి ఇంకా అద్భుతంగా ఉంటుంది. దీంట్లోకి కొద్దిగా వాటర్ వేసుకొని కన్సిస్టెన్సీ లూజ్ చేసుకోండి. ఇలాగే ఉండే కంటే కొంచెం కన్సిస్టెన్సీ లూజ్గా ఉంటే బాగుంటుందన్నమాట. మనం చపాతీలో కానీ అన్నంలో కానీ పెట్టుకొని తినేటప్పుడు నేనైతే లూజ్ చేసుకుంటున్నానండి. గ్రైండర్ పాత్రలోనే కొన్ని వాటర్ వేసుకొని అలాగే కొన్ని వాటర్ కూడా అడిషనల్గా వేసేసుకొని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటున్నానండి. అలాగే వీటికి సరిపడా మసాలాలను అయితే ఇప్పుడు మనం వేసుకుందాము. దీంట్లోకి కొద్దిగా కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి అలాగే గరం మసాలా ఇవన్నిటిని కూడా మనము వేసుకోవాలండి. వీటికి సరిపడా అంటే మనం తీసుకున్న క్వాంటిటీకి సరిపడా వేసుకోవాలండి. మనం ఫస్ట్ పచ్చిమిరపకాయలు ఆల్రెడీ వేసి గోంగూరలో పేస్ట్ చేసుకున్నాము. అందుకని నేను ఇక్కడ కొద్దిగా కారపొడి మాత్రమే వేసుకున్నానండి. కారపొడి కన్సిస్టెన్సీ అయితే చూసుకొని చేసుకోండి. ఎందుకంటే ఈ కోడిగుడ్డు గోంగూర రుచి పచ్చిమిరపకాయలతోనే టేస్ట్ చాలా బాగుంటుంది, కానీ కొద్దిగా అలా కారం తగిలిస్తే ఆ రుచి కూడా బాగుంటుంది అనమాట. అందుకని నేను ఇలా లైట్గా
కారపొడి వేసుకున్నాను. ఒక మంచిగా చూసారా ఒక ఉడుకుడు పడుతుందనమాట ఈ పేస్ట్ అన్నది. ఇప్పుడు మనము దీంట్లోకి కోడిగుడ్లు అయితే వేసుకుందాము. నేను కోడిగుడ్లను ఉడికించిన తర్వాత ఉప్పు, కారం అలాగే కొద్దిగా పసుపు వేసి ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్నానండి. ఆ కోడిగుడ్లన్నిటినీ ఇందులో అయితే వేసుకుంటున్నాను. డైరెక్ట్గా గుడ్లను కూడా వేసుకోవచ్చు, కానీ ఇలా వేయించిన గుడ్లతోని ఇంకా రుచి బాగుంటుంది. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. ఇలా వేయించిన గుడ్లను నేను ఇందులో వేసేసి అంతా మంచిగా పేస్ట్కి ఇంకేలాగా అంతా కలిపేసుకుంటున్నాను అనమాట. అంతా కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఇంకొక 5 నిమిషాలు ఉంచేసుకోండి. అప్పుడు రుచి మంచిగా వస్తుంది. పేస్ట్ కూడా దగ్గర పడుతుందన్నమాట, దగ్గర చిక్కగా పడుతుంది. ఇలా అంతా కలిపేసుకుంటే చూసారా ఆయిల్ అన్నది మీద ఎలా పేరిందో. ఇప్పుడు ఇది పర్ఫెక్ట్గా కుక్ అయిందనమాట. లాస్ట్లో కాస్త కసూరి మేతి అలాగే కొత్తిమీర జల్లేసుకుంటే మన గోంగూర కోడిగుడ్డు రెసిపీ అయితే రెడీ అయిపోతుందండి. ఇది నిజంగా చపాతీలోకి అయితే ఇంకా బాగుంది, అలాగే రైస్లో కూడా అద్భుతంగా ఉంది. మనం కర్రీ ఎక్కువగా తిని అన్నం అన్నది తక్కువగా తింటే హెల్త్కి చాలా మంచిది. అలాగే ఇలాంటి టేస్టీ ఫుడ్స్ తిన్నప్పుడు అన్నం క్వాంటిటీ కొంచెం ఎక్కువగానే తింటాము. దానికి బదులుగా మనం చపాతీలైనా తినొచ్చండి. నాకైతే మంచిగా కడుపు నిండా తింటే ఇట్లాంటివి చాలా ఇష్టం. మీకు కూడా ఇష్టమైతే ఖచ్చితంగా ఈ కర్రీస్ అనేది చేసుకోండి. అలాగే ఈ రెసిపీ నచ్చితే మాత్రం మన వీడియోకి లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం. అలాగే ఈ గోంగూర కోడిగుడ్డు రెసిపీ ఎలా ఉంది అన్నది నాకైతే కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఈజ్ బై వందన యూట్యూబ్ ఛానల్. మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్.